స్నేహధర్మం. కేశవయ్య, రాఘవయ్య చిరకాలం నుండి మంచి మిత్రులు. వీరి స్నేహం అదే ఊర్లో ఉంటున్న చలమయ్య అనే మోసగాడికి అసూయగా ఉండేది. ఎలాగైనా వీరి స్నేహాన్ని పాడు చేయాలనుకుంటుండేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా రాఘవయ్య ఒకరోజు సాయంత్రం పొలం నుండి తిరిగి వస్తూ కాలు జారి పడ్డాడు. కాలు ఎముక విరిగింది. ఆ చుట్టుపక్కల పొలాల్లో ఉన్న మిగిలిన రైతులు సాయం పట్టి రాఘవయ్యకు ఇంటికి చేర్చారు. ఊర్లో అందరూ వెళ్ళి రాఘవయ్యను పరామర్శించి వచ్చారు. ఆ సమయానికి కేశవయ్య ఊళ్ళో లేడు కనుక కేశవయ్య మాత్రం వెళ్ళలేదు. చలమయ్య ఆ మిత్రులను విడదీయడానికి ఇదే మంచి అదను అనుకుని రాఘవయ్య ఇంటికి వెళ్ళి పరామర్శించి కేశవయ్య రానందుకు అతని మీద నెపం వేశాడు. రాఘవయ్య అందుకు బాధపడకుండా కాస్త ఆలోచిస్తూ ఈరోజు ఉదయం ఏదో పని మీద పొరుగురు పోతానని చెప్పాడు కేశవయ్య. వెళ్ళాడేమో అన్నాడు. అయ్యో వెర్రివాడా, నేను ఇప్పుడు ఇతని ఇంటి మీద నుంచే వస్తున్నాను. హాయిగా ఆరు బయట పడక కుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. నేను నీకు జరిగిన ప్రమాదం గురించి చెప్పినా సరిగ్గా వినిపించుకోలేదు. పైగా ఒక నవ్వు నవ్వాడు అన్నాడు చలమయ్య ఎంతో బాధను నటిస్తూ తెలివిగా. చలమయ్య మాటలు రాఘవయ్యను ఈసారి కొద్దిగా బాధించాయి. అది గ్రహించిన చలమయ్య ఇంకా ఏవేవో చెప్పి కేశవయ్యను కాసేపు తిట్టి వెళ్ళిపోయాడు. పొరుగురు వెళ్ళిన కేశవయ్య 2 రోజుల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతడు ఊర్లో అడుగు పెడుతూనే రాఘవయ్యకి ఎదురైన ప్రమాదం గురించి విని ఎంతగానో బాధపడుతూ వెంటనే స్నేహితుడిని పరామర్శించడానికి వెళ్ళాడు. కేశవయ్యను చూస్తూనే రాఘవయ్య ముఖం తిప్పేసుకున్నాడు. కేశవయ్య మిత్రుడు ధోరణి అర్థం కాక విస్తుపోయాడు. కాసేపటికి ఆరోగ్యం బాగాలేక అయి ఉంటుందనుకున్నాడు. ఇంకా ఎందుకు నిలబడి ఉన్నాడు? అసలు నా ఇంటికి ఎందుకు వచ్చాడు? నువ్వు నేను చచ్చేనా బ్రతుకున్నానో చూసిపోదామని వచ్చేవా ఏమిటి అంటూ విసురుగా మాట్లాడారు రాఘవయ్య. కేశవయ్య ముందు నిర్ఘాంతపోయి బదులు చెప్పకుండా మౌనంగా వెనుతిరిగి వచ్చేశాడు. ఇది జరిగిన తర్వాత చలమయ్య తన ప్రయత్నాలు చురుగ్గా కొనసాగించాడు. అతడు రాఘవయ్య ఇంటికి రాకపోకలు సాగించడం కేశవయ్య గమనిస్తూనే ఉన్నాడు. చలమయ్య ఒకరోజు అదను చూసి, రాఘవయ్య, నీకు కాలు స్వాధీనంలోకి వచ్చే వరకు నీ పొలం నేను సాగు చేస్తాను. కౌలుకే అయినా సగపాలు నాకు అవసరం లేదు. ధాన్యం 3 వంతులు నీకిచ్చి ఒక భాగం మాత్రం నేను ఉంచుకుంటాను అంటూ అతి వినయంగా మాట్లాడాడు. అతడి మాటలు రాఘవయ్యకు సబబుగానే తోచాయి. పైగా ఆపదలో ఉండగా చలమయ్య చేస్తున్న ఈ సహాయం ఎంతగానో సంతోషంగా అనిపించి అలాగే కానియు అన్నాడు. దాంతో రాఘవయ్య 5 ఎకరాల పొలము ఆ చలమయ్య చేతికి వచ్చేసింది. కేశవయ్యకు ఈ తతంగమంతా తెలియగానే తన మీద రాఘవయ్యకు అసహ్యం పుట్టించిన వాడు చలమయ్య అయ్యుంటాడని గ్రహించాడు. వెంటనే అతడు చలమయ్య ఇంటికి వెళ్ళి, రాఘవయ్య నన్ను అనుమానించిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. వాడు సర్వనాశనం కావాలి, అందుకని ఇలా వచ్చాను అన్నాడు. చలమయ్య విస్తుపోతూ, నన్నేం చేయమంటావు? అయినా వాడు నీకు చిరకాల మిత్రుడా అని అడిగాడు. నీకు సాధ్యం కానిదేం కాదు. రాఘవయ్య పొలం ఎలాగనూ నీ ఆధీనమయ్యింది కదా. పంట వచ్చాక ధాన్యం ఒక గింజ కూడా అతడికి ఇవ్వకు. దాంతో తిండికి మాడి చస్తాడు అన్నాడు కేశవయ్య కోపంగా. అదెలా సాధ్యం? కౌలు పత్రంలో ధాన్యం 3 వంతులు అతడికిస్తానని వ్రాసి ఇచ్చాను అన్నాడు చలమయ్య. పత్రంలో వ్రాస్తే మాత్రం ఏం? రాత్రికి రాత్రి కుప్పలు మార్చి నూర్చి ఇంటికి చేర్చుకో. గడ్డి తగలబెట్టి కుప్పలు ఎవరో కాల్చేశారని ప్రచారం చెయ్యి అని సలహా ఇచ్చాడు కేశవయ్య. ఎంత నేర్పుగా. ఆ సలహా బాగా నచ్చింది చలమయ్యకు. ఆ 7 సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా వస్తుండగా కేశవయ్య మళ్ళీ ఒకసారి చలమయ్యను కలుసుకుని సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. రేపు రాత్రికే కుప్పలు నూర్చేసి నీ సలహా పాటిస్తాను అన్నాడు చలమయ్య. కేశవయ్య కాసేపు ఏదో ఆలోచించి, ఇక్కడ మరో చిక్కుంది. ధాన్యం నీ ఇంటికి చేర్చుకుంటే ఊళ్ళో వాళ్ళకి అనుమానం కలగవచ్చు. విషయం పాతబడే వరకు ధాన్యం నా ఇంట్లో దాచి ఉంచు. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అన్నాడు తీక్షణంగా ఎటో చూస్తూ. చలమయ్య లోపలే సంతోషిస్తూ, ఈ సాయం చేసి పెట్టేవంటే నీ కష్టం ఉంచుకోను. 2 బస్తాల ధాన్యం ఉంచుకుంటానులే అన్నాడు ఎంతో ఉదారంగా. నాకు ధాన్యం అవసరం లేదు, పగ చల్లారాలి అంతే అంటూ వెళ్ళిపోయాడు కేశవయ్య విసురుగా. మరుసటి రోజు రాత్రి అనుకున్నట్లే కుప్పల నూర్చి ధాన్యం కేశవయ్య ఇంటికి చేర్చి గడ్డి తగలబెట్టేశాడు చలమయ్య.
కుప్పలు ఎవరో కాల్చేశారనే తనే ప్రచారం ప్రారంభించాడు కూడా. ఈ సంగతి విన్న రాఘవయ్య గుండెల్లో రాయి పడింది. ఆ పరిస్థితుల్లో కేశవయ్య అతడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుని చూడగానే గతం గుర్తొచ్చి పశ్చాత్తాపం చెందుతూ క్షమాపణలు కోరిన తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి బాధపడ్డాడు రాఘవయ్య. అందుకు కేశవయ్య నవ్వుతూ, పిచ్చివాడా, మనకు క్షమాపణలు ఏమిటి? ఇకపోతే నీ ధాన్యం భద్రంగానే ఉంది, అదిగో బల్ల మీద తీసుకొచ్చాను చూడు అన్నాడు. పాలేరులో బల్లంలోంచి ధాన్యపు బస్తాలు దించి రాఘవయ్య నట్టింట చేర్చారు. పాలేర్లు బల్లల్లోంచి ధాన్యపు బస్తాలు దించి రాఘవయ్య నట్టింట చేర్చారు. 4 రోజుల తర్వాత చలమయ్య కేశవయ్యను కలుసుకుని ధాన్యం తోలి పెట్టమని అడిగాడు. కుప్పలు తగలబడితే ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాట మరెవరితో అయినా అనేవు, నీకు మతిపోయిందని నవ్వుతారు అన్నాడు కేశవయ్య వ్యంగ్యంగా. ఈ సమాధానం విని ఊళ్ళో అందరినీ మోసగించే తన్ను కేశవయ్య మోసం చేశాడని గ్రహించేవాడు చలమయ్య. దాంతో అతడు బుద్ధి తెచ్చుకొని తను చేసినవన్నీ రాఘవయ్యకు చెప్పి క్షమాపణలు కోరి మంచిగా మారాడు.